హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ చూసారా? చాలా బాగుంది కదా. అంటే జేసీ క్రియేషన్లో తీసుకున్నాను. కస్టమర్ వచ్చేటప్పటికి మనకి మగ్గం పిక్ ఇచ్చారు. దానికి రిలేటెడ్గా ఉన్న డిజైన్ని మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వేస్తున్నాం అనమాట. సో ఈ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా కుదిరాయి అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కుదరడం వల్ల కూడా డిజైన్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ మనం కస్టమర్ మనకి డిజైన్ ఇచ్చి మీ చాయిస్లో వర్క్ చేయండి అని అంటే ఎప్పుడైనా మీరు అవుట్లైన్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఓల్డ్ బ్లౌజ్ అండి ఇది. అంటే ఈ శారీకి మగ్గం వర్క్ చేయించారంట బిఫోర్. అది పాడైపోతే మనతో కంప్యూటర్ వర్క్ చేయించుకుంటున్నారు. సో కంప్యూటర్ వర్క్లో ఈ కలర్స్ యూజ్ చేసి చేయండి మేడం అని ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. దాంతోపాటు శారీలో బార్డర్లో ఇలా గ్రీన్ కలర్ కూడా ఉందండి. ఈ గ్రీన్ కలర్ కూడా యూజ్ చేయండి మేడం అని చెప్పారు. సో ఈ గ్రీన్ కలర్ కూడా యూజ్ చేశాను నేను. గోల్డ్, గ్రీన్ అండ్ శారీ మెయిన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ యూజ్ చేసి సెల్ఫ్ కలర్ కూడా యూజ్ చేశాను. ఎందుకంటే ఇందులో ఒక 8 కలర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈ కలర్స్ వరకు యూజ్ చేసి డిజైన్ అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది డిజైను. ఎప్పుడైనా సెలెక్ట్ చేసినప్పుడు అవుట్లైన్ ఉన్న డిజైన్లు అయితే కస్టమర్కి ప్రిపేర్ చేయండి. బాగుంటాయి. అంటే వాళ్ళకి అవగాహన లేనప్పుడు మనం చెప్పాలి అనుకుంటే ఇలాంటి డిజైన్లు సెలెక్ట్ చేసి చెప్పండి. బాగుంటాయి వాళ్ళకి. కట్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి, అందుకని కట్ వర్క్ కూడా సెలెక్ట్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామందికి ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలో తెలియట్లేదండి. ఎలా వేసుకోవాలని కాదు, కలర్ కాంబినేషన్ ఇవ్వాలా అనేది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. దానికోసం ఈ వీడియో అనమాట. నేను ఫ్రంట్ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని 4th ఆప్షన్లోకి వచ్చాను. 4th ఆప్షన్లో లాక్ చేసి అన్లాక్ చేసిన తర్వాత దీనికి యాంగిల్ ఆల్రెడీ ఉందండి. యాంగిల్లోనే ఉంది కాబట్టి నేను యాంగిల్ అయితే పెట్టడం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ యాంగిల్ అక్కడ క్రాస్గా ఉన్న ఫ్రంట్ పార్టే తీసుకున్నాను కాబట్టి నేను యాంగిల్ అయితే పెట్టలేదు. సో మీరైతే స్ట్రైట్గా ఉంటే యాంగిల్ అయితే సెట్ చేసుకోండి. యాంగిల్ అనేది 35 పెట్టుకుంటే నాకైతే సరిపోతుందండి. 35 నుంచి 40 వరకు, 45 వరకు పెట్టుకోవచ్చు. మనకి ఫుల్ క్రాస్ కావాలి అనుకునే వాళ్ళని బట్టి చేసుకోవచ్చు. అంటే బ్లౌజ్ ఇచ్చే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. హెవీ బ్లౌజెస్కి క్రాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రాస్ ఎక్కువ సెట్ చేసుకోవాలంటే అప్పుడు 35, 40, 45 వరకు సెట్ చేసుకోవచ్చు. ఇలా నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ని 1కి 4 సార్లు ఫ్రంట్ పార్ట్ అయితే చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్టే కాదు, ఏ డిజైన్ వేసినప్పుడైనా మనం ఇలా సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను సింగిల్ అంటే అలా చెక్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఫ్రేమ్ పైన స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఫార్వర్డ్ చేస్తాము. ఆ స్టిచ్చెస్లోకి వెళ్ళి నేను సింగిల్గా ఫార్వర్డ్ చేస్తారనమాట. అప్పుడు మనకు కరెక్ట్గా మన మార్కింగ్ పైన ఆ డిజైన్ వస్తుందా లేదా అనేది వస్తుంది. ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ అండి. ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనం కలర్ కాంబినేషన్స్ అనేవి ఇవ్వాలి. లేకపోతే అక్కడ ఏముంటే అవే స్టిచ్ చేసేస్తాయి. సో కొంతమంది అడిగిన డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఏదైనా అండి బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి సెట్ చేసుకోవాలి, హ్యాండ్స్కి సెట్ చేసుకోవాలి, బూటీకి కూడా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డిజైన్ ఒకటి నుంచి వేరే దానికి వెళ్తున్నాం. అది ఫ్రంట్ పార్టా అదే డిజైనా వేరే డిజైన్ అనేది దానికి తెలియదు కదా. సో అందుకని మనం అయితే కలర్స్ అయితే ఖచ్చితంగా వేరే డిజైన్ మార్చినప్పుడు మనకి ఏ కావాలో కలర్స్ అయితే చెక్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇలాగా అన్ని కలర్స్ ఒకే దీంట్లో పెట్టేసి తర్వాత ఏ ప్లేస్లో ఏది కావాలి అని చెప్పేసి నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఇలాగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని నేను బ్యాక్లో ఏ కలర్స్ అయితే యూజ్ చేశానో అదే కలర్స్ అదే ప్లేస్లో వచ్చేటట్టు సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మీరు ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే నేనైతే ఈ పద్ధతిలో సెలెక్ట్ చేసుకుంటానండి. మీరు ఎలా సెట్ చేసుకుంటారనేది మీది సింపుల్ వే అయితే మీ దీంట్లోనే ఫాలో అవ్వండి. నేనైతే ఇలా చెప్తాను కాబట్టి మీకు యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇలా కలర్స్ అయితే చెక్ చేసేసాను. చెక్ చేసేసిన తర్వాత కిందన ఫ్యూజన్ పేపర్ అయితే పెట్టండి. ఫ్యూజన్ పేపర్ కోసం కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. దానికోసం కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. కిందన ఫ్యూజన్ పేపర్ ఖచ్చితంగా పెట్టండి. ఫ్యూజన్ పేపర్లో క్వాలిటీస్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా గ్రీన్ కలర్ యూజ్ చేశాను అనమాట. డిజైన్ అయితే చక్కగా ఉందండి, చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు డైరెక్ట్గా ట్రై చేయొచ్చు. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేయండి.